జై శ్రీమన్నారాయణ. నేను గోవిందమాల గురుస్వామిని, గోపాల్ గోవిందమాల దీక్షాపీఠం, కర్మన్గఢ్, హైదరాబాద్ నుండి. ఈరోజు మీకు పంచమహాయజ్ఞాల గురించి చెప్తాను. నేను ఈ పంచమహాయజ్ఞాలు ఏమిటి వాటి గురించి తెలుసుకుందాం. పంచయజ్ఞాలంలో అనగా 5 రకాల యజ్ఞాలు. అవి బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము అని 5. బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమం వారు మరియు ప్రకృతిలో ఉండే సకల చరాచర జీవరాశులు గృహస్థుల మీద ఆధారపడతాయి. వీరికి గృహస్థు నుంచి ఆచరించే పంచమహాయజ్ఞముల వలన ఆహారం అందుతుంది. ప్రతి ఒక్కరూ ప్రతిదినము ఈ పంచమహాయజ్ఞములను ఆచరించాలి. బ్రహ్మయజ్ఞము మనకు ఋషులు అనంతమైన జ్ఞాన సంపదని అందించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు గ్రంథ పఠనం చేయాలి. అందులోని మంచి విషయాలను గ్రహించి తెలుసుకొని ఆచరించాలి. మనం తెలుసుకున్న మంచి విషయాలను ఇతరులకు బోధించాలి. దేవయజ్ఞం అంటే గృహములో నిత్యం పూజ కార్యక్రమాలను చేసుకోవాలి. గృహస్థులు ప్రతినిత్యము నిత్య అగ్నిహోత్రం చేసుకోవాలి. ముఖ్యమైన రోజులలో బంధువర్గాన్ని పిలుచుకొని హోమక్రతువులు చేసుకోవాలి. హోమక్రతువులు చేసి దేవతలకు ఆవిష్యులు అందించడం వలన దేవతలు తృప్తి చెంది మనకు సకాలంలో వర్షాలు కురిపిస్తారు. వర్షాల వలన మనకు ఆహారము అందుతుంది. పితృయజ్ఞం అంటే తల్లిదండ్రులు మరియు పూర్వీకుల ఆరాధన. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత కాలము వారిని ప్రేమగా, గౌరవంగా చూసుకోవాలి. వారు మరణించిన తరువాత వారికి విధిగా పితృకర్మలు నిర్వర్తించాలి. పితృకర్మలు అనగా స్వార్థము, తర్పణము మొదలైన కార్యక్రమాలు జరిపి వారిని తృప్తిపరచాలి. భూతయజ్ఞము ఈ భూమి మీద ఉన్న సకల చరాచర జీవరాశులకు ఆహారాన్ని అందించాలి. గృహస్థులు తాను భోజనం చేయుటకు ముందుగా వండుకున్న ఆహారాన్ని చుట్టి పరిసరంలో ఉన్న కాకులకు కానీ, పక్షులకు కానీ, జంతువులకు కానీ కొంత ఆహారాన్ని పెట్టడంతో పాటు నీరు కూడా పెట్టాలి. దీనిని భూతయజ్ఞం అంటారు. ఇలా చేయడం వలన ప్రకృతి సంతోషించి మనల్ని అనుగ్రహిస్తుంది అనమాట. మనం ప్రతిరోజు చేసే కర్మలని ఏదైనా కర్మలు చేస్తే అవి నశిస్తాయి. ఇంటికి వచ్చిన అతిథులను, సద్యాగతులను మనము సత్కరించి భోజనం పెట్టాలి. కొన్ని సామూహిక సమారాధనలు అంటే అన్నదానము జరుగునప్పుడు యథాశక్తిగా ధనమును కానీ, వస్తు రూపాన్ని కానీ సంభావన ఇచ్చి సహకరించాలి. ఈ పంచమహాయజ్ఞములు చేయడం వలన ప్రయోజనం ఏంటి? ఈ పంచమహాయజ్ఞాలు చేయడం వలన భూమి సకాలంలో మనము వర్షాలను చూడగలుగుతాము. ప్రకృతిని పరవశిస్తుంది. జంతువులు సంతోషిస్తాయి. ఇవి అన్నీ సంతోషించినప్పుడు మనకు సమృద్ధిగా అన్ని రకాలుగా మనం గమనించండి. మనకి ఏంటంటే మనం ఇలాగా గృహశాస్త్రంలో ఉన్నాం కాబట్టి మనం నివసించే దాన్ని మనమే ఉండగలుగుతాము. మనకే అన్నీ కూడా చేయగలుగుతాము. ఇలా మనం చేయడం మూలాన మన చుట్టుపక్కల ఉన్న జంతువులు, జంతుజాలాలు, పక్షులు, చెట్లు ఇవన్నీ కూడా అందుకే ఖచ్చితంగా ఒక చెట్టునైనా మనం ఇంటి దగ్గర నాటాలి. ఇవే పంచమహాయజ్ఞాల్లో ఒక భాగాలు అన్నమాట. ఒక చెట్టును నాటాలి. ఒక పక్షికి మనం బియ్యం వేయటమో లేకపోతే జొన్నలు వేయటమో చేయాలి. అట్లాగే ఒక జంతువు కూడా అన్నం పెట్టాలి. మనమే అన్నం వండుకుంటాము. సృష్టిలో ఏ జీవరాశి వండుకోలేదు. మనం వండుకున్న దాన్ని మన చుట్టుపక్కల ఉన్న భూతదయ అంటే చుట్టుపక్కల ఉన్న వాటన్నిటికీ పెడితే ఇవన్నీ కూడా పంచమహాయజ్ఞాలుగా మనకి ఋషులు, యోగులు చెప్పారు. మనం కూడా పంచయజ్ఞాలని మనము చేద్దాం. జై శ్రీమన్.